ఆదికాండం 15 అధ్యాయం 6 వచనంలో అబ్రహామును గూర్చి అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచునని మనం చదవగలుగుతాం. ఈ అధ్యాయంలో దేవుని వాక్కు అబ్రహామును దర్శించి అతన్ని ఆశీర్వదించినప్పుడు, అతడు తనకు సంతానం లేదని తన బాధను వ్యక్తం చేసినప్పుడు, దేవుడు అతని గర్భవాసాన అతనికి సంతానాన్ని ఇస్తానని, అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరింపచేస్తానని అతనికి తెలియజేసినప్పుడు అబ్రహాము ఆ మాట యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడని అక్కడ రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. అవును, ఈ రోజు మనం మన విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా మార్చబడతాం. మన విశ్వాసమే ఈ రోజు మనల్ని రక్షించగలుగుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించగలుగుతారో వారి రక్షణ పొందుకుని నీతిమంతులుగా తీర్చబడతారు. అబ్రహాము దేవుని నమ్మడం ద్వారా అతడు కేవలం నీతిమంతుడుగా మాత్రమే తీర్చబడలేదు, కానీ దేవుడు అతనితో చేసిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చాడు. అతనికి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. అతని సంతానాన్ని దేవుడు ఆశీర్వదించి వారిని ఒక గొప్ప జనంగా దేవుడు మార్చాడు. ఈరోజు దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఇచ్చే రక్షణను, ఆయన నీతిని మనం పొందుకోగలుగుతాం. అదే విధంగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను కూడా మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మనమందరం ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. దేవుడు చేసే గొప్ప కార్యాలు మన జీవితాల్లో పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.